హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిస్. వెల్కమ్ బ్యాక్ టు వినుకు. ఈరోజు కథ ద డెవిల్ డాగ్ ఎపిసోడ్ 111. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నీ లైఫ్ నుండి నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఈ రణధీర్ చక్రవర్తిని నువ్వు మళ్ళీ చూడలేవు ఎప్పటికీ. బాయ్ ఫర్ ఎవర్. బీ హ్యాపీ ఆల్వేస్. యువర్ రణధీర్. ఆ లెటర్ చదివి గుండెల్లో పిడుగు పడినట్టయింది ఆరుహికి. కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు నిండిపోయాయి. పేపర్ చేతిలో నుండి నేల జారిపోయింది. రణధీర్ ఏడుస్తూ గట్టిగా అరిచింది. వెంటనే తన ఫోన్ తీసుకుని త్వరగా రణధీర్కి కాల్ చేసింది, వణుకుతున్న చేతులతో. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంట్లో ఉండుంటాడు, నన్ను వదిలి వెళ్ళడు అని తన్ని తాను సముదాయించుకుంటూ ఫాస్ట్గా రణధీర్ ఇంటికి పరిగెత్తింది. అతను దూరం అవుతాడేమో అని భయం వేధిస్తుంటే, అతను దూరం అవ్వకూడదు అని దేవుణ్ణి కోరుకుంటూ, ఇంట్లో ఉంటాడు అన్న ఆశతో ఏడుస్తూ పరుగు తీస్తూ రణధీర్ ఇంటికి చేరుకుంది. డోర్ ఓపెన్ చేసే ఉంది. రణధీర్ ఎక్కడున్నావు? ఇల్లంతా తిరుగుతూ గట్టిగా పిలుస్తూ ఉంటే, ఆమె పిలుపు విని పైన ఫ్లోర్లో ఉన్న సర్వెంట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఇంట్లో లేరు మేడం, కాసేపటి క్రితమే వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఆరుహి గుండె దడదడలాడుతుండగా అడిగింది. ఎక్కడికి వెళ్లారో తెలియదు మేడం, కానీ సిమ్లా నుండి వెళ్ళిపోయారు అని సర్వెంట్ బదులివ్వడంతో ఆ మాటలు విన్న ఆరుహి తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఏడుస్తూ మౌనంగా బయటికి కదిలింది. కళ్ళ నుండి కన్నీళ్లు ఆనకట్ట తెగిన గోదారిలా వర్షిస్తున్నాయి. రణధీర్ తన్ని వదిలి వెళ్ళాడంటే అసలు జీర్ణించుకోలేకపోతుంది తను. బాధతో మనసు మోయలేని భారంగా అడుగులు వేస్తూ ఇంటికి చేరుకున్న ఆరుహి సెల్వా గుర్తొచ్చి చుట్టూ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. అతను కూడా వెళ్ళుంటాడు. ఏడుస్తూ లోపలికి వెళ్ళి బెడ్పై కుప్పకూలింది. రణధీర్, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? ఇన్ని రోజులు నేను వద్దన్నా నా దగ్గరే ఉండి ఇప్పుడు నేను కావాలనుకుంటున్నప్పుడు నాకు దూరంగా వెళ్తావా? ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఏడుస్తూ 2 చేతులతో తల పట్టుకున్న ఆరుహి కాలింగ్ బిల్ మోగడంతో దిగున తలెత్తి చూసింది. రణధీర్ అనుకుని ఆమె మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉంది రణధీర్ కాదు, సెల్వా. ఆరుహి డిసప్పాయింట్ అవుతూ, సెల్వా, మీ బాస్ ఎక్కడున్నారు? ప్లీజ్ చెప్పు అని అడిగింది. మేడం, సార్ మీకోసం ఏదో వదిలి వెళ్ళారు అని మెల్లిగా అంటూ ఒక కవర్ ఆమెకు అందించాడు సెల్వా. కవర్ అందుకొని ఆతృతగా ఓపెన్ చేసింది. అందులో కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఏం పేపర్స్ ఇవి అంటూ అవి ఓపెన్ చేసిన ఆరుహి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. తీవ్రమైన షాక్తో కళ్ళు పెద్దవయ్యాయి. రణధీర్ సైన్ చేసిన డైవర్స్ పేపర్స్, వాటితో పాటు ఒబెరాయ్ హోటల్, అతను ఉంటున్న విల్లాను ఆరుహి పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసిన పేపర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఆమె హృదయం పడిన ఘోష అంతా ఇంత కాదు. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. కళ్ళ నుండి ఆగనంటూ ఉబికొస్తున్న కన్నీళ్లు ఆ పేపర్స్ని తడిపేస్తున్నాయి. తలెత్తి సెల్వా వైపు చూసి, రణధీర్ ఎక్కడున్నాడు అని అడిగింది వణుకుతున్న గొంతుతో. రణధీర్ కోసం పరితపించిపోతూ ఏడుస్తున్న ఆరుహిని బాధగా చూస్తూ, నాకు తెలియదు మేడం, హైదరాబాద్కి వెళ్ళుంటారు, నేను కూడా వెళ్తున్నాను అని చెప్పాడు సెల్వా. నన్ను ఇలా వదిలి వెళ్ళకూడదని మీ బాస్కి చెప్పు, నాకు ఆయన కావాలి, నేను చెప్పింది నీకు వినపడిందా అని అరిచింది ఆరుహి. సెల్వా సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. ఆరుహి డోర్ క్లోజ్ చేసి డోరుకు జారగిల్లబడి డైవర్స్ పేపర్స్ని చూస్తూ బోరున ఏడుస్తూ ఉంది. పదే రణధీర్ ఫోన్కి కాల్ చేస్తూనే ఉంది. కానీ అదే రెస్పాన్స్, స్విచ్ ఆఫ్. ఆరుహి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. డోర్కి తల కొట్టుకుంటూ గుండెలు అవిసేలా ఏడుస్తున్న ఆరుహి మైండ్లో ఏదో మిదిలి ఆగిపోయింది. హోటల్కి వస్తాడేమో ఆలోచన రావడమే ఆలస్యం. తనని తాను తమాయించుకుంటూ ఫాస్ట్గా వాష్రూమ్లోకి పరిగెత్తింది బాత్ చేయడానికి. బాత్ చేసి త్వరగా రెడీ అయ్యి హోటల్కి చేరుకుంది. స్టాఫ్ అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశారు. గుడ్ మార్నింగ్ అని బదులిస్తూ దిశను చూసి ఆగింది ఆరుహి. నీల్కి రణధీర్ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు తను హోటల్కి రాలేదు. ఈరోజే వచ్చింది. ఆరుహి దిశను చూసి ఆగగానే దిశ వెంటనే తల దించేసుకుంది. ఆరుహితో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టుగా.
నీల్ విషయంలో జరిగిన దానికి కోపమో బాధను తనని కావాలని అవాయిడ్ చేస్తుందని అర్థమైన ఆరుహి చిన్నగా నిట్టూర్చి లోపలికి కదిలింది. వెళ్తున్న తన వైపు బాధగా చూసి తన వర్క్పై దృష్టి పెట్టింది దిశ. ఆరుహి డైరెక్ట్గా రణధీర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది. చైర్ ఖాళీగా ఉంది. ఆరుహి మొహంలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. డోర్ క్లోజ్ చేసి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా కూర్చుంది. రణధీర్ రాక కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తూ గంట గడిచింది. రణధీర్ జాడలేదు. లంచ్ టైం అయినా రణధీర్ రాకపోయేసరికి అతను వస్తాడని ఆరుహి ఆశ సన్నగిల్లడం మొదలైంది. దుఃఖం ముంచుకొచ్చింది. టేబుల్పై తల ఆనించి మౌనంగా ఏడుస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయింది. సాయంత్రం అయినా ఆరుహి నిరీక్షణకు తెరపడలేదు. రణధీర్ ఇంకా రాడని అర్థమైన ఆరుహి హృదయం అంతులేని బాధతో నిండిపోయింది. నిజంగానే వెళ్ళిపోయాడా? నేను నిన్ను అస్సలు వదులుకోలేను రణధీర్, నువ్వు నాకు కావాలి. కన్నీళ్లు తుడుచుకుని హోటల్ నుండి బయటికి కదిలింది. రోజు తన కోసం వెయిట్ చేసే కార్ రాలేదు. క్యాబ్ తీసుకుని ఇంటికి చేరుకుంది. నేనిక ఇక్కడ ఉండలేను, నీ దగ్గరకు వచ్చేస్తాను అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది ఆరుహి. తను లోపలికి వెళ్ళగానే బయట నుండి ఈల వేస్తున్న సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ విన్న ఆరుహి అడుగు అక్కడే ఆగిపోయింది. ఇంకా వినిపిస్తుంటే ఈల సౌండ్ వింటూనే ఆమె హృదయం అంతులేని భావోద్వేగంతో ఒక్కసారిగా వేగం అందుకుంది. రణధీర్ మిక్స్డ్ ఎమోషన్స్తో రేవున వెనక్కి తిరిగి డోర్ తీసుకుని బయటికి పరిగెత్తేసరికి గేట్ లోపల నిలబడి ఉన్నాడు రణధీర్. అతన్ని చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆరుహికి. మాటల్లో వర్ణించలేని సంబరం ఆమె గుండె నిండగా కళ్ళల్లో నీళ్లు నిండాయి. పరిగెత్తుకుంటూ రణధీర్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని, ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు నచ్చినప్పుడు నా జీవితంలోకి వచ్చి నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోతావా అని అడిగింది ఏడుస్తూ. నన్ను నీ జీవితం నుండి వెళ్ళిపోమని చెప్పింది నువ్వే కదా, అందుకే నేను వెళ్ళిపోయాను అని అన్నాడు రణధీర్ కటువుగా. నిన్ను వెళ్ళిపోమని నేను చెప్పడం నువ్వు విన్నావు, కానీ రాత్రంతా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నేను చెప్పింది నువ్వు వినలేదా? నువ్వు దాన్ని నీ స్పై కెమెరాలో క్లియర్గా చూసుండొచ్చు అని ఆరుహి అంటుంటే రణధీర్ ఆశ్చర్యపోతూ, అంటే నేను నీ ఇంట్లో స్పై కెమెరా పెట్టానని నీకు ముందే తెలుసా అని అడిగాడు. నీకు నా గురించి తెలిస్తే నీకంటే ఎక్కువగా నిన్ను నేను అర్థం చేసుకోగలను. నాకెవరో అన్నోన్ పర్సన్ ఫ్లవర్ బొకే సెండ్ చేసినప్పుడే నువ్వు వచ్చావేమో అని డౌట్ వచ్చింది. ఆ నెక్స్ట్ డేని ఇంట్లో డ్రైనేజ్ చెక్ చేయాలని ఒక పర్సన్ వచ్చినప్పుడు ఆ డౌట్ స్ట్రాంగ్ అయింది. నువ్వు నన్ను ఫైండ్ అవుట్ చేస్తే నువ్వు చేసే ఫస్ట్ పని నాపై నిఘా పెట్టడం అని నాకు తెలుసు. అందుకే అతను వెళ్ళగానే స్పై కెమెరాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తే కనిపించాయి. అయినా నేనేమనలేదు. నన్ను వదిలేయడానికి, నాకు డైవర్స్ ఇవ్వడానికి నువ్వెవరు అంటూ అతని వదిలి రైలు లోపలికి పరిగెత్తి అతను వదిలి వెళ్ళిన పేపర్స్ తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. నాకు డైవర్స్ వద్దు, హోటల్ విల్లా ఏది వద్దు అంటూ ఆ పేపర్స్ అన్నీ చింపి పడేసి, నాకు కావాల్సింది రణధీర్ చక్రవర్తి మాత్రమే, వింటున్నావా అంది చిన్నపిల్లలా ఏడుస్తూ. ఆ మాటలు ఆమె నోటి వెంట వినాలని ఇన్నాళ్లుగా పరితపించిపోతున్న రణధీర్ హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ రణధీర్కి నీ మీద ఎంత పిచ్చి ప్రేమ ఉందో నువ్వు మర్చిపోయావా? నిన్నెలా వదిలి వెళ్ళగలను నేను? నైట్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని మధ్యలో గొనుక్కోవడం అంతా విన్నాను, కానీ నువ్వు నాకు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను. నేను దూరం అయితే నువ్వేం చేస్తావో తెలుసుకోవాలనుకున్నాను అని అన్నాడు. ఆరుహి అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని అతని కళ్ళలోకి చూస్తూ, తెలుసుకున్నావా ఇప్పుడు? డైరెక్ట్గా చెప్తున్నాను విను. రణధీర్, ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు టాక్సిక్ అయినా కానీ పిచ్చి వాడవైనా కానీ నువ్వు ఎలా ఉన్నావో అలాగే నాకు ఇష్టం. యువర్ మైండ్, మై ఎవ్రీథింగ్. మిస్టర్ రణధీర్ చక్రవర్తి గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీకు అర్థమవుతుందా అంది. ఆమె మాటలు విన్న రణధీర్ హృదయంలో అంతులేని భావోద్వేగం. సంతోషంగా నవ్వుతూ, నా ఛాలెంజ్లో ఇంకా 2 రోజులు మిగిలినాయి. నేను గెలిచాను. నువ్వు నీ ప్రేమను ఒప్పుకున్నావు. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని అన్నాడు ప్రేమ నిండిన కళ్ళతో ఆర్తిగా చూస్తూ. ఆరుహి అతన్ని గట్టిగా కౌగిలించుకుని చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే రణధీర్ ప్రాణం చివుక్కుమంది. ఆమె చుట్టూ చేతులు వేసి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి తన హృదయంలో పొదువుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోయి దూరం పూర్తిగా దూరం అయిపోయి
మళ్ళీ విడిపోలేనంతగా, ఎవరూ విడదీయలేనంతగా దగ్గరయ్యారు ఇద్దరు. ఇన్నాళ్ళ ఎడబాటుతో, మోయలేని బాధతో, వేదనతో బరువెక్కిన ఆ చిన్ని హృదయాల్లో భారాన్ని కన్నీళ్లతో తగ్గించేస్తూ ఈ మధురమైన మూమెంట్ని అనుభూతి చెందుతూ అలాగే ఉండిపోయారు ఇద్దరు. రణదీప్, ఐ హేట్ యు. నువ్వు నన్ను చాలా ఏడిపించావు, వెక్కుతూ అంది ఆరుహి అతని మరింతగా అతుక్కుంటూ. మరి నువ్వు నన్నెంత బాధ పెట్టావు? నేను రణధీర్ చక్రవర్తిని అయినంత మాత్రాన నాకు బాధ కలగకుండా ఉండదు కదా. 4 months నేను ఎంత సఫర్ అయ్యానో తెలుసా నీకు? నీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలన్న ఆశయం నన్ను బ్రతికించింది, లేదంటే నా ఊపిరి ఆగిపోయేది అని అనేలోపి అతని నోటిని చేత్తో మూసేసింది ఆరుహి. రణధీర్ ఆమె చేతిని తీసి కళ్ళలోకి లోతుగా చూస్తూ, నా మీద ఇంత ప్రేముండి కూడా నన్ను వదిలి ఎలా రాగలిగావు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 months నాకు దూరంగా ఎలా ఉండగలిగావు అని అడిగాడు. నీ బిహేవియర్తో విసిగిపోయి కోపంలో బాధలో వచ్చేసాను, కానీ నీకు దూరమై చాలా సఫర్ అయ్యాను, స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒంటరి అమ్మాయిని, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలాగోలో ఇక్కడికి వచ్చా. నీకు దూరంగా ఉండలేక నరకం అనుభవించాను. ఎంత నీ గురించి ఆలోచించకూడదు అనుకున్నా పదే పదే గుర్తొచ్చేవాడివి. రోజు ఏడ్చేదాన్ని. ఆ బాధలో కొన్ని రోజుల వరకు ఖాళీగానే ఉన్నా. ఆ తర్వాత హోటల్లో జాయిన్ అయ్యా. గుండె నిండా బాధున్నా ఆ బాధని దిగమింగుకొని వర్క్ మీద దృష్టి పెట్టడానికి ట్రై చేసేదాన్ని. కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే, ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో అని. ఈ 4 months పిచ్చిదాన్ని అయిపోయాను. ఒకవేళ నేను ఇక్కడికి రాకపోయింటే నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండేదానివి కదా. లేదు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు నమ్మకం ఉంది. నువ్వు వస్తావని, రావాలని, కావాలని హోటల్ సెక్టార్లో, అది కూడా 5 star హోటల్లో జాబ్లో జాయిన్ అయ్యా. నువ్వు హోటల్స్లో ఖచ్చితంగా సెర్చ్ చేస్తావని. ఆశ్చర్యంగా చూశాడు రణధీర్. అవును, ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డేని నేను రియలైజ్ అయ్యాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని, నీకు దూరంగా ఉండలేనని. కానీ నీతో లైఫ్ లీడ్ చేయాలంటే భయం. అందుకే నీకు దూరంగా ఉంటే నా వాల్యూ తెలుస్తుందని, నీలో మార్పు వస్తుందని దూరంగా ఉండిపోయా. నేను ఇక్కడ చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు తెలియదు. నువ్వు నీ ప్రేమ చూపిస్తుంటే, నా కోసం పరితపించిపోతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నీ పొగరు చూసి, ఇంకా మారని నీ పిచ్చి బిహేవియర్ చూసి నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయాను. మొన్న నీ మనసులోని మాటలని చెప్పినప్పుడే నాలోని భయాలన్నీ పోయాయి. నా క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ దొరికాయి. ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను ఇంకా దూరం పెట్టకూడదు అని. నీకు ఆ విషయం ఎక్స్ప్రెస్ చేసేలోపే నాకు పెద్ద షాక్ ఇచ్చావు అంది మూతి ముడుచుకొని. షాక్ ఇవ్వకపోతే నువ్వు ఇంత త్వరగా బయట పడేదానివి కాదు కదా అని అంటూ ఆమె మొహాన్ని దోశలలోకి తీసుకొని, ఐఎమ్ సారీ, నేను చాలా బాధ పెట్టాను, భయపెట్టాను, సఫర్ అయ్యేలా చేశాను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టాను. బట్ ఆల్మోస్ట్ 5 months నన్ను దూరం పెట్టినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది. పనిష్మెంటా? ఆరుహి దూరం జరగబోతుంటే రణధీర్ ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులను బంధించేశాడు అత్యంత గాఢంగా. ఆ తర్వాత ఏం జరగబోతుంది రణధీర్ ఆరుహిల మధ్య ఈ రాత్రి ఇలాంటి మధురమైన సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. పరీక్షిత్ సుదీప్ల చాప్టర్ని రణధీర్ ఎలా ముగించబోతున్నాడు? రియాన్ నిధి ప్రేమలో పడబోతున్నాడా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.